తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని లేదంటే తమ పోరాటం ఉధృతం చేస్తామని హెచ్ఎంటీ రిటైర్డ్ ఉద్యోగులు యాజమాన్యాన్ని హెచ్చరించారు. కుత్బుల్లాపూర్లోని హెచ్ఎంటీ కంపెనీ వద్ద హెచ్ఎంటీ మిషన్ టూల్స్ రిటైర్మెంట్ ఉద్యోగుల హంగర్ స్ట్రైక్ వద్ద శాంతియుత ధర్నా చేశారు. సుమారు 100 మంది రిటైర్మెంట్ ఉద్యోగులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిటైర్ ఉద్యోగి రామారావు మాట్లాడుతూ తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ బిల్లులు, ఇంట్రెస్ట్తో కూడిన పిఎఫ్ తదితర బెనిఫిట్స్ వెంటనే యాజమాన్యం తమకు చెల్లించాలని డిమాండ్ చేశారు. తక్షణం తమ సమస్యలను హెచ్ఎంటీ యాజమాన్యం పరిష్కరించకపోతే తమ పోరాటం ఉధృతం చేస్తామని యాజమాన్యానికి హెచ్చరిక చేశారు. ఇప్పటికైనా తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మన దగ్గర ఇంతమంది ఎంపీలు వచ్చిర్రు, మొత్తం 42 మంది, ఒక్కరు కూడా మనం పని చేసి పెట్టకపోతే ఏంటి కన్నాడు. మరి మనం ఉన్నప్పుడు ఇప్పుడు కంటి తుడుపుగా వస్తున్నారు, పోతున్నారు. ఎంపీ లెవెల్లో, మినిస్టర్ లెవెల్లో ఏదైనా చేయాలి. పెన్షన్ సంగతి మీకు తెలిసిన విషయం. ఎందుకంటే మీ సెంట్రల్ పెన్షన్ లెవెల్లో కూడా మేము ఉంటున్నాం. మోడీ అయితే ఇవాళ 70 లక్షల మంది పెన్షన్ని ఎంత ఇబ్బంది పెడుతుందంటే వాళ్ళకి ఇబ్బంది లేదా, పిల్లలు సెటిల్ అయినా కానీ పిల్లల ట్రీట్మెంట్ మా పట్ల ఉంటుందన్నది మాకు తెలుసు. పర్సనల్ వీళ్ళకు బయట వాళ్ళకి ఒకటి ఈ మేనేజ్మెంట్ ఏదైతే చేస్తున్నదో వాళ్ళకు రావాల్సిన అంటే వాళ్ళు పదవిలో ఉండగా వాళ్లకు సంబంధించిన ఎరియర్స్ అన్నీ వాళ్ళు తీసుకుంటున్నారు. 92 ఎరియర్స్, నాకు 92 ఎరియర్స్ ఇప్పటివరకు రాలేదు. 92 to 20 దాదాపు 4 సంవత్సరాలు బాకీ ఉంది ఆల్మోస్ట్ అందరికీ. ఈవెన్ అట్లీస్ట్ పోయే రోజు సెటిల్మెంట్ అలవెన్స్ కూడా ఇయ్యలేని పరిస్థితిలో ఈ మేనేజ్మెంట్ మరీ దిగజారిపోయి రిటైర్డ్ ఎంప్లాయీస్ని మరీ హీనంగా ప్రవర్తిస్తూ ఉంది. అయితే ఒకప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ పోయేటప్పుడు ప్రతి చెక్, పిఎఫ్, గ్రాట్యుటీ, ఈఎల్ ఎన్కాష్మెంట్, సెటిల్మెంట్ అలవెన్స్ ప్రతి చెక్ నేను నా చేతితోని ఇచ్చేవాడిని. ఆ తర్వాత 2015లో నేను రిటైర్ అయిన తర్వాత నేను ఒక్క పైసా కూడా తీసుకోకుండా నేను రిటైర్ అయ్యి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా తోటి స్నేహితులు 2014 ఆగస్టు నుంచి ఈరోజు వరకు అదే పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి ఈ పరిస్థితిని ఎలా ఈ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ హెచ్ఎంటీ మేనేజ్మెంట్ కానీ ఏ విధంగా దీన్ని చక్కబరుస్తుందో నాకు రిటైర్ అయినప్పుడు టర్మినల్ బెనిఫిట్స్ నుంచి పంపించాలి. దానికి వ్యతిరేకంగా ఇండివిజువల్ యూనిట్ మేనేజ్మెంట్స్ వాళ్ళ రిమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈఎల్ ఎన్కాష్మెంట్ 50% అని పే చేయటము, మిగతా 50% పే చేయకపోవటము, దాన్ని ఎప్పుడు పే చేస్తారో అని వాళ్ళకు ఒక ప్లానింగ్, అవగాహన ఏమీ లేదు. అట్లనే ఏ స్టాట్యూటరీ తీసుకున్నా కానీ వాళ్ళు పే చేయట్లేదు. అది చేయమని అడుగుతా ఉన్నాను. కొన్ని వాళ్ళకి 90